హలో, ఈ వీడియో మగవాళ్లకు మాత్రమే. మద్యపానం ధూమపానం వల్ల మీరే కాదు మీకు పుట్టబోయే పిల్లలు కూడా అనారోగ్యాల బారిన పడతారు అన్న విషయం మీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు. అయితే ఇవాళ నేను చెప్పబోయే కొత్త విషయం ఏంటంటే, ఇన్ఫాక్ట్ నేను చెప్తున్న విషయం కాదు, కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం ఏంటంటే, సూక్ష్మ పరిణామంలో ఉండే మైక్రో ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్ళినప్పుడు గుండె జబ్బులు, జీర్ణక్రియ దెబ్బతినడము, ఇతరత్ర అనారోగ్య కారణాలకు దారి తీస్తుంది ఈ మైక్రో ప్లాస్టిక్ అనేది. ఆల్రెడీ శాస్త్రవేత్తలు రీసెర్చ్లో తేల్చారు. అయితే ఇప్పుడు కొత్తగా చెప్తుంది ఏంటంటే, ముఖ్యంగా మగవాళ్ళకి ఆహారం ద్వారా, నీరు ద్వారా, గాలి ద్వారా మగవాళ్ల శరీరంలోకి ఈ మైక్రో ప్లాస్టిక్ వెళ్ళినప్పుడు వాళ్ళ వీర్యంలో ఉండే ఆర్ఎన్ఏ ప్రోటీన్లో మార్పులకు ఈ మైక్రో ప్లాస్టిక్ కారణమవుతుంది. దాని ద్వారా పుట్టబోయే పిల్లలకు గుండె జబ్బులు, మధుమేహం, ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇక్కడ ఒక మళ్ళీ ట్విస్ట్ ఉంది. అదేంటంటే, పుట్టబోయే పిల్లల్లో మగవాళ్ళ కంటే కూడా ఆడపిల్లలకు ఈ మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఇదంతా అవాయిడ్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మ్యాక్సిమం ప్లాస్టిక్ని మన నిత్య జీవితంలో కట్ చేయడమే. ప్లాస్టిక్ ప్లేట్స్లో తినడము, ప్లాస్టిక్ గ్లాసెస్లో తాగడము, వీలైనంత ఎక్కువ ప్లాస్టిక్ని మనం దగ్గరికి రానివ్వకుండా ఉంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ వీడియోని మీ వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.